జనసేన పార్టీని స్థాపించింది 3వ సంవత్సరం. ఈ సందర్భంగా నేను అందరికీ మీరు ఇచ్చిన సపోర్ట్కి, ముఖ్యంగా మీడియా వైపు నుంచి మీరు ఇచ్చిన ప్రతి ఒక్కరి సపోర్ట్కి, అలాగే అభిమానులకి వాయిస్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం 3వ సంవత్సరం. అది పార్టీకి అన్ని రకాలుగా సహకరించిన మీడియా ప్రతినిధులందరికీ, జర్నలిస్టులకి, ప్రతి ఒక్కరికి ఈ మీ ప్రెస్ మీట్ సందర్భంగా ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే పార్టీకి అండదండలుగా ఉన్న అభిమానులకి, పార్టీ సపోర్టర్స్కి, కార్యకర్తలకి, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో మొన్న చెప్పాను, స్టార్ట్ చేసిన లాస్ట్ మన మీటింగ్లో చేనేత కార్యక్రమం చెప్పాను. సో దానికి తగ్గట్టుగానే ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇది ఈరోజు పోర్టల్లో స్టార్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, పార్టీ ఈ పాలసీస్ చేయబోయే ముందు మా థింక్ ట్యాంక్ ఉన్న ఇంటలెక్చువల్ గ్రూప్తో పాటు పబ్లిక్ నుంచి పార్టిసిపేషన్ కావాలని మాకు బలమైన సంకేతాలు రావటం వల్ల దీనిని ఒక ఆల్మోస్ట్ యాజ్ ఆన్ టుడే ఈరోజు మేము ఒక ప్రస్తుతానికి ఒక 32 ఇష్యూస్ లాంటివి ఐడెంటిఫై చేసాం. ముఖ్యంగా మనకి ల్యాండ్ ఎక్విజిషన్, మైనింగ్, అగ్రికల్చర్, వ్యవసాయం, అలాగే ఇటువంటి ఒక 32 ఇష్యూస్ని ప్రజల నుంచి, అంటే వాళ్ళ మేధావుల దగ్గర నుంచి, విద్యార్థుల దగ్గర నుంచి, ఇంక్లూడింగ్ హౌస్ వైఫ్స్ దగ్గర నుంచి కూడా మేము ఒపీనియన్స్ తీసుకుంటున్నాం ప్రతి ఒక్క 32 ఇష్యూస్ మీద. సో ఆ పోర్టల్లోకి ఒకసారి లాగిన్ అయితే మటుకు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేయచ్చు. కాకపోతే చాలా సంక్షిప్తంగా ఒక 2500 మాటల్లో సంక్షిప్తంగా వాళ్ళు చెప్పగలిగేది చాలా స్పష్టంగా, సూటిగా చెప్పాలి. అలాగే వాటిలో బాగా సరిగ్గా చెప్పాలంటే అంటే వాళ్ళ అభిప్రాయాలను చాలా జాగ్రత్తగా పంపించిన వాళ్ళందరినీ కూడా మేము కొంత ఐడెంటిఫై చేసి జూన్ నుంచి మేము పార్టీ నిర్మాణ కార్యక్రమాలు స్టార్ట్ అవుతుంది. దాంట్లో భాగంగా ముఖ్యంగా మీకు 2019 ఎన్నికలకి యువతకి పెద్దపీట వేయదలుచుకున్నాం పార్టీ తరఫు నుంచి. మోర్ దెన్ 60% యూత్ లీడర్షిప్ని మేము టార్గెట్ చేస్తున్నాం. అలాగే ముందు లీడర్స్ని ఐడెంటిఫై చేయడానికి జూన్ నుంచి మేము ఒక ప్రణాళిక ప్రక్రియ మొదలు పెట్టబోతున్నాం. నెక్స్ట్ మార్చ్కి జనసేన పార్టీ ఫుల్ ఫ్లెజ్డ్గా పొలిటికల్ పార్టీగా, అంటే అన్ని రకాలుగా ఒక సరైన దశలో ఉంటుందని నేను ముందుకు తీసుకెళ్ళాను. మా ప్రయత్నం మేము చేస్తున్నాం అందరం కలిపి. సో అలాగే ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ అభిప్రాయాలు చేయవలసిన మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. మీరు ఒకసారి చెప్పండి, ఒకసారి మాట్లాడండి. ఉందండి, రెండు స్టేట్స్లో రిజిస్టర్ చేసాం పార్టీని. 2 స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి మాకు గుర్తింపు ఉంది, 2 స్టేట్స్ నుంచి. కాబట్టి దీన్ని ఎలా ముందు పార్టీ నిర్మాణ కార్యక్రమాలు చేయబోయే ముందు మాకేంటంటే చాలా బలమైన కార్యకర్తలు ఉన్నారు ప్రతి చోట, ఇంక్లూడింగ్ కర్ణాటక, తమిళనాడు దగ్గర, బోర్డర్ ఏరియాస్లో, ఇంక్లూడింగ్ ఒడిశా దగ్గర. కాబట్టి మాకు సమస్యలు ఏంటంటే ప్రజలు మా మీద, అంటే ఆ కార్యకర్తలు కానీ ప్రజల మీద నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగే సరైన యువ నాయకత్వం కోసం, అంటే ఎలాంటి వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళు ఎలా బయటకు వస్తారనేది అందరం కూడా చాలామంది రావాలని బయటకు ఉంటుంది. కాకపోతే వాళ్ళందరూ రప్పించే విధానాలు ఏంటనే విధి విధానాల గురించి మేము ఆలోచిస్తున్నాం. దాంట్లో ముందుగా మేము జూన్ నుంచి స్టార్ట్ చేయబోతున్నాం. అది ఇట్స్ టూ ఎర్లీ టు సే నేను ఎట్లా మేము వాళ్ళని బయటకు రాదలుచుకుంటున్నాం అనేది. అలాగే తెలంగాణలో కూడా ఈక్వల్గా చేయబోతున్నాం. పూర్తి స్థాయిలో పోటీ చేస్తాం వచ్చే ఎన్నికలు 2019. ప్రస్తుతానికి అంటే నాకు పొత్తులు ఇవన్నీ నాకు తెలియదు, కానీ ప్రస్తుతానికి ఖచ్చితంగా పోటీ చేస్తాం. 2 రాష్ట్రాల్లో పోటీ చేస్తాం. అంటే వాళ్ళకి స్పష్టత ఇవ్వబోయే ముందు ఏంటంటే, ముందు మా నిర్మాణం, పార్టీ నిర్మాణం ఇవన్నీ జరిగిన తర్వాత మాకు కూడా ఒక బలమైన అవగాహన ఉంటుంది. అది అయిన తర్వాత అంటే
అంటే వాళ్ళ ఏంటంటే మీ పొత్తు పెట్టుకోబోయేది కూడా అంటే వాళ్ళ అంటే మన కమ్యూనిస్ట్ పార్టీలు కానీ ఇవన్నీ ఏంటంటే చాలా వామపక్ష పార్టీలు కూడా ఉన్న ఏ పార్టీ అయినా సరే చాలా బలమైన నిర్మాణాలు కలిగి ఉన్న పార్టీలు. వాటితో మేము కలిసి పనిచేయాలన్నా కానీ ఏ విధంగా ఎలాంటి పొత్తులు కుదుర్చుకోవాలనుకున్నా కానీ మేము కూడా అలాంటి అలాంటి పార్టీ నిర్మాణం జరగకుండా చేయడం సరైనది కాదు. లాస్ట్ 2014 చేసామంటే అది ఒక ప్రత్యేక పరిస్థితుల్లో చేసాం. కానీ 2019కి అదే పరిస్థితులు లేవు కాబట్టి మేము అన్ని పార్టీ నిర్మాణం కంప్లీట్ చేసిన తర్వాతే చేయదలుచుకున్నాం. అదే మా పార్టీ నిర్మాణం అయిన తర్వాతే ఎలా పొత్తులు పెట్టుకుంటాం లేదంటే అవసరం ఉందా లేదా వీటిని ముందుగా ఆలోచిస్తాం. అట్లాగా అంటే ముందు అట్లా అనుకోలేదండి. అంటే మెయిన్ ఏంటంటే ఒక ఆల్టర్నేట్ అంటే ఒక పొలిటికల్ థాట్ ఉండాలి అనేది మా అందరి ఉద్దేశం. అది పవర్లో తీసుకొస్తారా అనికంటే కూడా మాకు ప్రజల సమస్యల్ని ఎంత బలంగా ముందుకు తీసుకెళ్లగలం అనే ముఖ్య ఉద్దేశం యాక్చువల్ స్థాపించినప్పుడు. ఎందుకంటే 2014లో మేము మార్చి 14 మేము ఆ రోజు చెప్పినప్పుడు కూడా రాష్ట్ర విభజనని అందరూ ఎవరెవరి పార్టీ కోణాల్లో ఆలోచించారు కానీ ఒక హోలిస్టిక్ దృష్టితో ఎవరు మాట్లాడలేదు. దాన్ని మేము వచ్చింది కూడా అదే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాం పార్టీ. ఎవరు కూడా అందరూ సామాన్య జనం బాధపడేది వాళ్ళ ఆలోచన విధానాన్ని ఎవరు ప్రతిబింబించట్లేదని చెప్పి ఆ ఉద్దేశంతో మేము దాన్ని ఎగ్జాక్ట్ మేము రిఫ్లెక్ట్ చేస్తే మాట్లాడాం ఆ రోజు కూడా 2014 కూడా. సో ఇది మోర్ దెన్ పవర్ బేస్డ్. వీటన్నిటికంటే కూడా ముందు ప్రజల సమస్యల్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలి ఎలా పరిష్కారం మార్గాలు వెతకాలనే ముఖ్య ఉద్దేశం. పవర్ వచ్చినా రాకపోయినా పార్టీ అనేది ప్రజల కోసం ఉంటుంది. సర్వే చేయించారు అనేది అట్లాగా నేను ఆలోచించాను. సర్వేలు మారచ్చు ఇవన్నీ ఉండొచ్చు కానీ సర్వేల మీద ఆధారపడి కూడా అంటే ఒక రోజు పాజిటివ్ రావచ్చు ఇంకో రోజు నెగిటివ్ రావచ్చు. కానీ మేము ఒక ఖచ్చితమైన ఒక ఆలోచన విధానంతో పార్టీ స్థాపించడం జరిగింది. ఇది అంటే ఒక పాజిటివ్ ఉంటే బాగానే ఉంటే సంతోషమే కానీ బట్ అదే మాకు కొలమానం కాదు. ఇక వీఆర్ టేకింగ్ ఐడియాలజీ ఫార్వర్డ్. గ్యాప్ ఇవ్వడం అంటే ఫస్ట్ అంటే వాళ్ళందరూ కోరింది ఏంటంటే మాకు ఎగ్జామ్స్ టైం మాకు ఇప్పుడు అందరికీ జనవరి మార్చి నుంచి మా దాకా. అందుకని విద్యార్థి సంఘాలు అందరూ కూడా రిపీటెడ్ రిక్వెస్ట్ వచ్చిన పార్టీ ఆఫీస్కి. సో దానివల్ల కొద్దిగా ఏప్రిల్ మే దాకా ఆలోచిస్తాం.